హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అబ్బా, ఆ స్వామీజీ ఎవరో చెప్పండి. బాలానంద స్వామి అని, చాలా మహిమలున్న స్వామి అని. ఆ బాలానంద స్వామి ఎక్కడున్నారు? మీ ఎదురుగానే ఉన్నారు. ఏంటండి, నేనే బాలస్వామి, సర్వం తెలిసిన జ్ఞానిని, సమస్తం కక్కించగలిగే బాలుని. ఆహా స్వామి, స్వామి మీరా? నిజం చెప్పండి, నేను సత్యమే చెబుతున్నాను బాలా. స్వామీజీ లేడు, మరియు నిమ్మకాయలు ఎక్కడి నుంచి పెట్టుకొచ్చారు? నా తలకాయలోంచి పట్టుకొచ్చింది. రోడ్డు పక్కన కొన్నాను. మరి పసుపు కుంకుమ దారం అవి మాత్రం దొరకవా ఏంటి? స్వామీజీ పేరు చెప్పి భయపెట్టి మా అమ్మనితో, మనోజ్ గారితో నిజం చెప్పాలనేలా చేశాను. అమ్మ నాయనో, అమ్మ అమ్మ నా మొగుడో, చీ అది ఏంది భాష? అమ్మ నా మొగుడు ఆయనో. అయితే అందరికీ అబద్ధం చెప్పారా? నిజం చెప్పాల్సింది అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్తే ఓహో చూపించి ఈ నిమ్మకాయల పని జరుగుతుందా అంటారా? కావాలంటే చూడు, మనోజ్ గారు చిన్నప్పటి నుండి మహా పిరుకోడు. అసలు ఇప్పటికే వాడికి బాగా తడిచిపోయి ఉంటుంది. చూస్తూ ఉండు, వాడే బయటపడతాడు. అయ్యయ్యో అమ్మయ్యో, అమ్మని కూడా చూడకుండా నిమ్మకాయలు చూపించి భయపెడతాడే. సరే సరే, ఏదే జరుగుతుందో భయపడుతుందో. అయ్యో ఎంత కర్మ పట్టిందిరా నా భగవంతుడా. చిచ్చిచ్చి నీ వల్లే కదరా నాకు ఈ సమస్యలని. ఎందుకని నువ్వు ఎలా తయారయ్యో? అయ్యో అమ్మ, ఏంటమ్మా అలా అంటున్నావేంట్రా? ఏంట్రా ఎవరే నువ్వేంట్రా? అసలు నీకు బాగా నాలాగా జరుగుతుంది. అమ్మాయ్యో, అయ్యో వాడు చెప్పింది నిజమైపోతుంది. అయ్యో ఏంట్రా, పొద్దునే వీళ్ళందరూ మన మొహాలు ఎలా చూపించాలరా? అయ్యో అందరూ కలిసి మనల్ని చంపేస్తారమ్మా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అయ్యో మనకి జరగాల్సింది ఏంట్రా? ఏంటిది ఇలా ఉంది? అయ్యో బాబో, దీనికన్నా నన్ను చాలా భయం వేస్తుందా. అమ్మ రోహిణి, మమ్మల్ని చూడమ్మా, మాకు వాడు చెప్పినట్లే జరుగుతుంది. రోహిణి, బాలు చెప్పింది ఏం నిజమైంది. మా ఇద్దరికి ఆ లక్షణాలు వచ్చేసాయమ్మా. ఎందుకు ఆంటీ అలా భయపడుతున్నారు? సైలెంట్గా ఉండండి, మీ ఇద్దరు ఏం కాలేదు. అదేంటమ్మా, వాడి మొహంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అవును అమ్మ, నాకు కూడా అన్నట్టు జరుగుతుంది. మేము బాధపడుతున్నామని నువ్వెలా చెప్తున్నావు? అదేమీ లేదు అత్తయ్య. పచ్చకామర్లు వాడికి అన్నీ పచ్చగా లోకమంతా కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? అయినా బాలు ఏ రోజైనా అసలు కనీసం గుడికైనా వెళ్ళాడా? అలాంటిది ఏమీ లేదు అత్తయ్య. మీరు ఏమీ భయపడకుండా శుభ్రంగా పడుకోండి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా ప్రశాంతంగా పడుకోండి. అంతేగా అత్తయ్య, వెళ్తున్నాను. వెళ్ళు హడావుడిగా. మీరు భయపడితే మీ శత్రువు నువ్వు మొదటి అవుతావు. అర్థమవుతుందా? బాలు మాటలేం పట్టించుకోవద్దు. తెల్లవారేసరికి మీరందరూ బాగానే ఉంటారు. అప్పుడు నేను చెప్పినట్లు అబద్ధాలు తెలిసిపోతుంది. సైలెంట్గా పడుకో. నిజంగానే నాకేం అర్థం కాదు. ఏం కాదు కదా? ఏం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు రోహిణి. నాకు అబ్బా చాలా భయంగా ఉంది. కావాలంటే ప్రశాంతంగా పాటలు విని పడుకో, ఓకేనా? రోహిణి, ఇక్కడే నాకు తోడుగా ఉంటావుగా? సరే, నువ్వు పడుకో. ఏ పిచ్చి వంటలబ్బాయి, ఏంటమ్మాయి డబ్బుడమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మనకు సంబంధం లేదు కదా, కానీ మనం ఇదే ఇంట్లో ఉంటున్నాం కదా. ఇంట్లో నిమ్మకాయలు మంత్రగత్తె లాంటి కనబడుతుంది. ఆ క్షణం ఎవరికి ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. ఆ నగలు ఏం చేసింది ఏంటి నాకేం అర్థం కావట్లేదు. స్క్రిప్ట్ మాత్రం ఎపిసోడ్ చివరిలో బాంబులాగా రాసుకుంటుంది. ఏంటి ఎపిసోడ్లో ఏం జరిగిందంట? మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అంటే నువ్వెలా అన్నీ చెబుతున్నావు చెప్పు. అవి నాన్నకి ఇచ్చి నీ డబ్బులు పోతాయని. మా నాన్నకి కర్మ. అప్పుడే అదేంటి అలా అంటున్నారు? ఆ డబ్బులు ఎక్కడున్నాయో పర్సనల్గా కనిపెట్టాల్సింది. అయ్యో చెట్టు కింద గొయ్య పాతికే. ఏంటిది? నువ్వెలా నిజంగా దొరికే ఈ నిమ్మకాయలు చూసి స్వామీజీ నిజంగా పవర్ ఉంటే మీనా నగలు ఎవరో ఖచ్చితంగా తెలిసిండేది. పాపం మీనా అటు నగలు వేసుకోకుండా, అంతే అసలు నగలే లేకుండా ఉంది. ఏంటిది శృతి? నిమ్మకాయల స్వామీజీ శక్తి గురించి, నగల గురించి, కొట్టేసిన మనిషి గురించి బాలు స్వామీజీ అని కలిసిన అంటున్నాడు కదా. స్వామీజీ నిజంగానే గొప్పవాడా? ఆయన స్వామీజీని ఏమన్నా విన్నాడా వదిన? అయ్యో, మీ అన్నయ్యే స్వామీజీ. ఆ నిమ్మకాయలు ఆయనే కొన్నారు, పసుపు కుంకుమ రాశారు, అంతే. భయపడేది ఏమీ లేదు. అర్థమవుతుందా మీకు? ఈ ఐడియా వర్కౌట్ అవుతుందంటావా వదిన? కొన్నిసార్లు అవుతుందేమో, చూద్దాం. మీనా నగలు మాయమయ్యే దగ్గర నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో ఏంటో. గిల్టన్ నగలని క్రైమ్ లిస్ట్లా ఉంది. అలాంటి క్రిమినల్ ఇలాంటివి ఏం జరుగుతుందో ఏంటో. ఏ క్షణం నిజం బయటపడుతుందో అని మీ అన్నయ్య టైం చెప్పారు కదా, ఆ టైంలో కల్లా నిజం బయటపడుతుందేమో చూద్దాం. ఇదిగో
నువ్వు కోట్లు సంపాదించినా నువ్వు మహారాణిలో చూసుకుంటావు. ఎన్ని కలలున్నా చివరకు నీ ఈ గతి పట్టించావు. అయ్యో ఏంటి పక్షవాతం చూస్తేనే నా ఒంట్లో ఏదోలా ఉంది. ఈ పరిస్థితి వచ్చిందే. నీకు కూడా అలా జరిగితే అమ్మ కోడలు సైకిల్కి వచ్చి బతికేలా ఉన్నారు. ఏంటో ప్రభా, ఏ సత్యం ప్రభా, ఏంటిది, ఎందుకలా ఉన్నారండి బాబోయ్? అమ్మ నాకు అలాంటి జీవితం వద్దమ్మా, నాకు చాలా భయం వేస్తుందమ్మా. ఒకసారి రోహిణి నన్ను చూసి షాక్ అవుతుంది, నిద్రలో పెడుతుంది. ఏంటి ప్లీజ్ రోహిణి, ప్లీజ్ రోహిణి, ఏంటి కంగారు పడుకు, ఏంటి, ఏం జరిగింది నీకు అర్థం కావట్లేదా? కట్టుకున్న మొగుడు ఇలా అయ్యిందేనా అంటుంది. కనీసం బాధపడటం కూడా లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడుతుంది. ఏంటో ఏం జరుగుతుందో ఏంటో. ఒక్కసారి సరిగ్గా చూడు రోహిణి, మనోజ్ నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయా? నీ కాళ్ళు చేతులు మొహాన్ బాగానే ఉన్నాయా? ఒరే ఏంటిదిరా, ఏం జరుగుతుందిరా, ఏంటి ఇంతలా భయపడుతున్నారు? ఒరే అసలు నాకు అసలు భయమేస్తుందిరా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. ఆ నిమ్మకాయ నన్ను ఎదురుగా చూస్తున్నట్టుంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి పడుకో, ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే ఊరుకోను. రే నిద్రపోకుండా రాత్రిపూట ఈ ఉంగరంలాగా ఏంట్రా, అంతా నీ వల్లే. బంగారం అమ్మి ఆ అమ్మను కూడా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు మళ్ళీ మొదటికి రాకురా. నిమ్మకాయల సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. నిమ్మకాయలు బయటపడేద్దాం. నేరుగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఇందాక కుదిరిలాగా జాబిల్లాగా కాదు. బాలుగాడు రవిగాడు నన్ను ఎగతాళి చేసుకుంటూ ఉంటారు. చాలా బాధగా ఉంది, చిరాగ్గా ఉంది. నాకు అలాంటిది కలలే వచ్చింది. ఎరే అమ్మ ఆరోగ్యం బాగోలేదు అంటే ఏంట్రా, నీకు ఆరోగ్యం బాగోలేకపోవడం ఏంట్రా? ఏంటమ్మా అది కాదురా, చాలా భయం వేస్తుందిరా. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు లోపల బాధపడుతూ ఉన్నానురా. అయ్యో బాబోయ్, నాకు ఇది వద్దు. ఇలాంటి అర్థం నోటికి వచ్చినట్లు ఎన్నో వాగేదానివి, ఇప్పుడు నోరు పడిపోయింది. మీకు బాగా అయ్యింది అత్తయ్య. నేను ఏం చేయాలో చెప్పండి, నేనే అన్నీ చేస్తాను మీకోసం. ఏంటో నాకు అర్థం కావట్లేదు. చిచ్చి, మిమ్మల్ని ఇంటి ముందు కూర్చోబెట్టింది ఎవరు? అసలు మార్నింగే మొహం చూడాల్సి వస్తుంది. ఎంత బ్యాడ్గా అనిపిస్తుందో. ఆ మూలకేసి పెట్టచ్చు కదా మిమ్మల్ని అనవసరంగా. బాబోయ్ భయం వేస్తుందిరా, ఈ నిమ్మకాయల వల్ల చాలా అనర్థాలు జరిగేటట్టున్నాయిరా. నాకు చాలా భయంగా ఉందిరా. ఏంటో ఒరే కామాక్షి అయితే మంచిదే, ఒక ఉపాయమైనా చెప్పుద్దురా, ధైర్యంగా చెప్పుద్దురా ఉపాయం. సరే కామాక్షి ఏంటి తెలిసిన కొంతమందిని బాగా క్షుద్ర పూజలు చేస్తుంది. అయ్యో ఈ టైంలో ఏంటి వదిన ఫోన్ చేస్తున్నావు? చెప్పు వదిన. కామాక్షి, నాకు మనోజ్ని నువ్వే ఆదుకోవాలి. అప్పు కావాలా? నా దగ్గర అయితే లేవు. అప్పు కాదు కామాక్షి, ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదు, సర్దుమనుకోవాలి. ఏంటిది కామాక్షి? అమ్మయ్యో నెమ్మదిగా మాట్లాడు, అందరూ నిద్రపోయే లేచుస్తారు. కామాక్షి చెప్పింది పూర్తిగా విను. సరే చెప్పు వదిన. ఇక్కడ బాలుగాడి మంత్రించిన నిమ్మకాయ ఒకటి ఉంది. ఆ మంత్రించిన నిమ్మకాయ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కామాక్షి. ఆ మంచి నిమ్మకాయని బయటపడేయాలి. క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చూడాలి. ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు వదిన? చూస్తున్నారు కదా, మనోజ్ ప్రభావతిని ఒక ఆట ఆడిన బాలు అసలు ముందు ఎపిసోడ్లో జరుగుతుందా అనేది సోమవారం ఎపిసోడ్లో చూడాలి. ఆ నగలు అమ్మింది మనోజ్ ప్రభావతి అనే విషయం తెలిస్తే బాగుంటుంది. తెలుస్తుందా ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.